హాయ్ హలో వెల్కమ్ టు న్యూ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. వరల్డ్ కప్ లో ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది, అది కూడా న్యూయార్క్ పిచ్ పైన. సో మన లాస్ట్ టైం ప్రాక్టీస్ మ్యాచ్ ఎక్కడైతే ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిందో సేమ్ టు సేమ్ అదే గ్రౌండ్ లో మ్యాచ్ ఆడబోతున్నారు. అయితే పిచ్ అనేది కొంచెం మారుస్తారు, మేబీ పక్క పిచ్ అనేది ఇవ్వచ్చు, 2-3 ఉంటాయి కదా స్టేడియంలో. సో ఇక్కడ ఏంటంటే పిచ్ రిపోర్ట్ ఏంటి, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, సో కీ ప్లేయర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ పిచ్ కండిషన్స్ చూద్దాము. సో మనకి ప్రస్తుతం అందుతున్న ప్రకారం అయితే ఇక్కడ రన్స్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 160+ రన్స్ కొడితే ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి చేజింగ్ బౌలింగ్ చేసే వాళ్ళకి. ఇక చేజింగ్ బ్యాటింగ్ వాళ్ళకి సో 150-140 టార్గెట్ ఉంటేనే చేజ్ చేయగలుగుతారు. ఇంకా అది కూడా చాలా కష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ పవర్ ప్లే బ్రహ్మాండంగా స్వింగ్ అవుతుంది బాల్. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఐర్లాండ్ దగ్గర 170+ ఉంచిన ఆడుతూ పాడుతూ నల్లేరు మీద నడకంటారు కదా, అలా గెలిచేయచ్చు మనకున్న బౌలింగ్ కి. సో ఎవరెవరు ఆడతారు, రోహిత్ శర్మ ఫస్ట్ ఎవరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. సో నా ప్లేయింగ్ 11 అనేది చెప్తా, మీ ప్లేయింగ్ 11 అనేది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈసారి నలుగురు అయితే బెంచ్ కే పరిమితం అవుతారు, నలుగురిని చెప్పేస్తా. అక్షర్ పటేల్ బెంచ్ కే ఉంచొచ్చు ఈ మ్యాచ్ లో, అలాగే మహమ్మద్ సిరాజ్ ని కూడా బెంచ్ కే పరిమితం చేస్తారు, అలాగే సంజు శాంసన్ ని కూడా బెంచ్ కే పరిమితం చేస్తాడు, అలాగే శివం దూబేని కూడా బెంచ్ కే పరిమితం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాహల్ ప్లేయింగ్ 11 లో ఆడే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే లెగ్ స్పిన్నర్, రిస్ట్ స్పిన్నర్ కాబట్టి కొంచెం ఐర్లాండ్ బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టిర్లింగ్ కానీ మీకు అలాగే బార్బ్లిన్ కానీ ఇంకా రాస్ ఎడర్ వీళ్ళందరూ కూడా కొంచెం స్పిన్ ఆటంలో కొంచెం తడబడతారు, పేస్ బౌలింగ్ బాగా ఆడతారు. ఒకవేళ బుమ్రాని, హర్షదీప్ సింగ్ ని అలాగే మీకు వైస్ కెప్టెన్ మన హార్దిక్ పాండ్యాని ఒకవేళ కొట్టేసినా కూడా మీకు స్పిన్ ద్వయం అనేది అక్కడ ఉండిపోద్ది. అలాగే రవీంద్ర జడేజా కూడా తన మార్క్ ఐర్లాండ్ మీద ఎప్పుడు కూడా తన మార్క్ ఉంటుంది, ప్రీవియస్ మ్యాచ్ లో చూసుకోండి. అందుకనే నేను రవీంద్ర జడేజాకి ప్లేయింగ్ 11 వెళ్ళా. సో రవీంద్ర జడేజా అండ్ చాహల్ ఇంకా కుల్దీప్ వీళ్ళ ముగ్గురు కూడా స్పిన్ తోనే ఐర్లాండ్ ని కట్టడి చేస్తారు. మీకు గుర్తుందో లేదో, వరల్డ్ కప్ లో ఐర్లాండ్ మీద యువరాజ్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నరే ఎక్కువ వికెట్ తీసాడు. సో ఆ లెక్కన మరి అక్షర్ పటేల్ పెట్టుకోవచ్చు కదా సార్ అంటారు. ఎయిదర్ ఇక్కడ కూర్పు ఎలా ఉంటుందంటే టీంలో ప్లేయింగ్ 11 లో రోహిత్ శర్మ కొంచెం సవాల్, రవీంద్ర జడేజాని పెట్టుకుంటే అక్షర్ ని సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయింగ్, సిమిలర్ కైండ్ ఆఫ్ రిస్ట్ కాబట్టి స్పిన్ కాబట్టి కొంచెం పక్కన పెట్టచ్చు. సో అలాగే ఒకవేళ అక్షర్ పటేల్ తీసుకుంటే రవీంద్ర జడేజాని పక్కన పెట్టుకోవాలి, అలాగే మీకు చాహల్ ఉంటే దూబేని పక్కన పెట్టుకోవాలి, లేదా దూబే ఉంటే చాహల్ పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మార్పులు అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఆడితే టీంలో మీకు సంజు బెంచ్ కే పరిమితం అవుతాడు. ఇఫ్ ఇన్ కేస్ విరాట్ అండ్ రోహిత్ ఓపెనింగ్ వస్తే తప్ప సంజుకి ఫస్ట్ డౌన్ ప్లేస్మెంట్ అనేది కుదరదు, అడ్జస్ట్మెంట్ అనేది. మొన్న ఆల్రెడీ ప్రయోగం చేశారు, సంజుని ఓపెనింగ్ తీసుకుని వచ్చారు. సో అది కొంచెం సంజు కొంచెం ఇబ్బంది పడ్డాడు పిచ్ మీద ఆడటానికి. అలాగే శివం దూబే కూడా చాలా కొద్దిగా స్ట్రగుల్ అయ్యారు, పెద్ద భారీ సిక్స్లు కొడటానికి, గ్రౌండ్ క్లియర్ చేయడానికి కష్టపడ్డారు. సో కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రిషబ్ పంత్ ఫామ్ లోకి వచ్చాడు, చక్కగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుకున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా మంచి తన పవర్ స్ట్రోక్ ఏంటి ఎలా ఉంటుంది ఈ గ్రౌండ్స్ లో అనేది చూపించాడు. అలాగే మీకు కోహ్లీ కంబ్యాక్ అయితే మీకు ప్లేస్మెంట్ వేసి 2Dలు తీయడం, ఆ ఫిట్నెస్ అనేది చూపిస్తాడు కాబట్టి మీకు అది బాగుంటది బ్యాటింగ్ అనేది. సో వీళ్ళ ముగ్గురు కీ ప్లేయర్స్ ఉంటారు. ఎలాగో సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో మీకు ఫైన్ లెగ్ ని క్లియర్ చేస్తాడు కాబట్టి సో అది కూడా సూర్యకుమార్ యాదవ్ కీ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 వెళ్తాడని నేను అనుకుంటున్నా. అలాగే మీకు ఐర్లాండ్ కి వచ్చేసరికి టీము చాలా మంది టీం ఉన్నారు, వాళ్ళు ప్లేయింగ్ 11 ఒక నలుగురిని అయితే కూర్చోబెడతారు. అయితే ఇక్కడ ఇద్దరు అయితే కంపల్సరీగా ఉంటారు. ఒకరు ఆల్రౌండర్ మార్క్ ఎడర్ ఆడతాడు, అలాగే రాస్ ఎడర్ ఆడతారు, అలాగే క్యాంపర్ ఆల్రౌండర్ గా క్యాంపర్ కూడా పెట్టుకుంటారు. సో మీరు డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ తీసుకునేటప్పుడు ఐర్లాండ్ లో ఆల్రౌండర్స్ ని పిక్ చేసుకోండి, ప్లేయింగ్ 11 బట్టి పిక్ చేసుకోండి. నా ప్లేయింగ్ 11 లో నేను డ్రీమ్ 11 ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇక విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, సెన్సేషనల్ ఇదైతే 90% ఇండియా, 10% ఐర్లాండ్. చూడండి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో సెన్సేషనల్, విక్టరీ మందే అని ముందుగానే డిసైడ్ చేశారు. సో వరల్డ్ కప్ కాబట్టి టెన్షన్ లేకుండా ఆరామ్సే చాలా ఫ్రీగా ఆడితే చక్కగా మనం 2 పాయింట్లు మన పాకెట్లో వేసుకుని టేబుల్లో ఓపెన్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఏ గ్రూప్ లో టాప్ లోనే ఉండొచ్చు. సో కాబట్టి చాలా దగ్గర ఒళ్ళు కూతురు దగ్గర పెట్టుకుని
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చినా కూడా పాస్ అయిపోద్ది అంటారు కదా, అలాగే చక్కగా ఈజీగా గెలిచేయచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోండి, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు క్లిక్ అయినా కూడా మ్యాచ్ టర్న్ అయిపోద్ది. సపోజ్ ఇన్ కేసు ఓపెనర్లు ఇద్దరు తొందరగానే అవుట్ అయిపోయారు, పిచ్ లో బాగా స్వింగ్ ఉంది, అవుట్ స్వింగ్ ఉంది, అంచనా లేకపోయాం, లేదంటే లూజ్ షాట్లు ఆడాము అనుకుందాం. మిడిల్ ఆర్డర్ లో మీకు విరాట్ కోహ్లీ ఉంటాడు, సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, రిషబ్ పంత్ ఉంటాడు. ఇక్కడ ఈ ముగ్గురు బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియా టీం కి చెప్పాలి అంటే. అదే మీరు ప్లేయింగ్ లెవెల్ ఇంకా శివం దూబేని కూడా పెట్టుకుంటే మిడిల్ ఆర్డర్ అనేది చాలా బలంగా ఉంటది. ఇంకా లో ఆర్డర్ వచ్చేసరికి మీకు హార్దిక్ పాండ్యా అండ్ రవీందర్ జడేజా వాళ్ళిద్దరు కూడా ఫినిషింగ్ రోల్ అనేది ప్లే చేస్తారు కాబట్టి సో శివం దూబేని కూడా పెట్టుకుంటే బాగానే ఉంటది. బట్ ఏంటంటే ఇక్కడ చాహల్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పిచ్ లో మనం చూసాం మనం. సో రిస్ట్ విన్నర్స్ అనేది బాగా వర్కౌట్ అయింది, బంగ్లాదేశ్ వాళ్ళు వర్కౌట్ చేశారు బాగా, కొంచెం రన్స్ ఫ్లోటింగ్ ని వాళ్ళు ఆపారు మధ్యలో మిడిల్ ఓవర్స్ లో. సో ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు తప్ప మిగతా వాళ్ళందరూ ఆపారు రన్స్. కాబట్టి రిస్ట్ విన్నర్ కి అవకాశం ఉంటుంది కాబట్టి చాహల్ ని ఖచ్చితంగా పిక్ చేస్తారు. కుల్దీప్ యాదవ్ ని ఆడటం అనేది చాలా కష్టం ఐర్లాండ్ కి అయిపోద్ది, ఎందుకంటే తను లెఫ్ట్ హ్యాండ్ నుంచి లోపలికి ఇన్ కట్టేస్తాడు. ఇక్కడ చాహల్ వచ్చేసరికి సో అవుట్ స్వింగ్ లాగా లెగ్ స్పిన్ ని అవుట్ స్వింగ్ లాగా కట్ అవుతూ అటు వెళ్తూ ఉంటుంది. సో ఇటు టర్న్ ఇది ఇటు టర్న్ అనమాట, ఇట్లా క్రాస్ లో మీకు ఆలోచిస్తే అర్థమైపోతుంది. సో కుల్చా కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా హిట్ కాంబినేషన్ అనేది. సో వీళ్ళిద్దరినే ఆడటం అనేది వాళ్ళకి ఛాలెంజ్ అయిపోద్ది. అలాగే మీకు ఓపెనింగ్ ఓవర్స్ లో బుమ్రాని ఎదుర్కోవడం, హర్షదీప్ సింగ్ ని ఎదుర్కోవడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కాబట్టి అక్కడ నలుగురు బౌలర్స్ కీ బౌలర్సే మనకి. సో మిగతా స్పెల్లో రవీంద్ర జడేజా అండ్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు పంచుకున్నా కూడా సో 20 ఓవర్స్ కోట అనేది పూర్తవుతుంది. కాబట్టి ఈ రకంగా రోహిత్ శర్మ టీం ని మేనేజ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ ఏమన్నా శివం దూబేని కూడా తెచ్చుకుంటే చాహల్ కి అప్పుడు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి చాహల్ తీసుకోవడం అనేది ద బెస్ట్ కాల్ అనమాట. సో ఈసారి ఐర్లాండ్ మీద అలాగే వెళ్తారు. సేమ్ ఇదే టీము వర్కౌట్ అయితే చక్కగా విన్నింగ్ టీం వర్కౌట్ అయితే పాకిస్తాన్ మీద కూడా ఇదే ఆడుతుంది. అప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ మీద ఎవరు ఆడతారు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే అక్కడ ఐర్లాండ్ కి బలం ఏంటి, ఐర్లాండ్ కి బలం బ్యాటింగే బలం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా పేస్ బౌలింగ్ అంత స్వింగ్ బౌలింగ్ చేసే వాళ్ళు లేరు వాళ్ళకి. మీకు ఉన్నది కూడా ఎవరు అంటే నేను చెప్తా చూడండి, బెన్ వైట్ ఉన్నాడు, జాస్ లిటిల్ ఉన్నాడు, మనకి జిటికి ఆడతాడు, అందరికి తెలుసు అతను బౌలింగ్ ఆడింది మనం. సో కాబట్టి వీళ్ళిద్దరు బౌలింగ్ అనేది ఆడుకుంటే సరిపోద్ది. అలాగే మీకు ఆల్రౌండర్ లో మార్కెడేర్ ఆల్రౌండర్ ఉంటుంది, అలాగే క్యాంఫెర్ అనే బౌలింగ్ కూడా చేస్తాడు. సో గ్రామోమ్, సో బౌలర్స్ ఉన్నారు, అంత బ్రహ్మాండంగా బౌలింగ్ అనేది చేయలేరు, వాళ్ళ పేస్ మనం ఆడిందే అలవాటైందే. అయితే ఇక్కడ ఏంటంటే బ్యాటింగే వాళ్ళకి ప్రధాన బలం. సో వాళ్ళ ఓపెనర్స్ అలాగే టాప్ ఆర్డర్ లో వచ్చే ఇంకొక బ్యాట్స్మెన్ వాళ్ళ 3 వికెట్లు కానీ తీయగలిగితే సో ఆల్మోస్ట్ ఇండియాకి విన్నింగ్ ఆ విక్టరీ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి పవర్ ప్లే ఏదైతే ఉంటుందో అదే ఇంపార్టెంట్. పవర్ ప్లేలో వికెట్లు పడింది ఐర్లాండ్ అంటే ఇంకా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే లెక్క. మరి చూద్దాం, ఆరంభంలో మ్యాచ్ లో ఇండియా బోని కొట్టి ఒక 2 పాయింట్లు సాధించి పాకెట్లో వేసుకుంటుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాం. అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది, అది కూడా రివ్యూలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.